గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. తెలంగాణ హైకోర్టు నుంచి డ్రైవర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది జస్ట్ ఒక డ్రైవింగ్ పోస్ట్‌లో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. డ్రైవర్‌కి సంబంధించి ఎగ్జామ్ లేదు, ఏం లేదు. జస్ట్ డ్రైవింగ్ టెస్ట్‌ని బేస్ చేసుకొనే జాబ్ ఇస్తారు. దీనికి ఏ ఎగ్జామ్ లేదు, ఏం లేదు. ఓకేనా? క్లారిటీగా చూడుర్రి. ఇది ఆఫ్‌లైన్ అప్లికేషను, ఆన్‌లైన్ అప్లికేషన్ కాదు. మొత్తం ఎన్ని పోస్టులున్నాయి, మనం ఆఫ్‌లైన్‌లో ఎట్లా అప్లై చేసుకోవాలి, మనకు డ్రైవింగ్ టెస్ట్‌కి ఎన్ని మార్కులుంటది, తర్వాత ఇంటర్వ్యూ ఏముంటది, దానికి ఎన్ని మార్కులుంటది, డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఇది డ్రైవర్‌కి సంబంధించిన పోస్టు. దీనికి ఎలిజిబిలిటీ ఏమున్నది, ఎట్లా సెలక్షన్ చేస్తారు అని, ఎట్లా అప్లై చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మీ వాళ్ళకి షేర్ చేయర్రి. ఓకే. ఫస్ట్ థింగ్ బేసిక్ పే చూసుకోర్రి. దీనికి సంబంధించింది 22,900 బేసిక్ పే ఉంది. దగ్గర 40,000 శాలరీ వచ్చే జాబ్ ఇది. ఓకే. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటున్నారు. మనం అప్లికేషన్ చేసుకుంటే మనకి నార్మల్గా మనం మంచిగా అటెంప్ట్ ఇస్తే మనకి జాబ్ వస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ మనకి స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫిబ్రవరి 28, 2026 అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. ఫిబ్రవరి 28 అంటే ఈ నెల ఎండ్కి. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ స్కిల్ టెస్ట్ ఇన్ డ్రైవింగ్ అంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి స్కిల్ టెస్ట్ కోసము. ఎగ్జామ్ ఉండదు, చెప్పిన కదా ఎగ్జామ్ ఏం లేదు, స్కిల్ టెస్టే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఏంటి అంటే డ్రైవింగ్, కార్ నడుపుడు, బండి నడుపుడు, ఆ డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. ఆ డ్రైవింగ్ టెస్టే స్కిల్ టెస్ట్ అంటారు. సో ఆ డ్రైవింగ్ టెస్ట్ కోసం మనకి డేట్స్ అనేటి తర్వాత ఇస్తారు. ఏప్రిల్ 2026, ఏప్రిల్ 2026 ఏప్రిల్లో ఎప్పుడు అనేది మనకు తెలియదు, బట్ ఏప్రిల్లోనే ఉంటుంది. ఓకేనా? డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ కావాలి, తర్వాత గవర్నమెంట్ జాబ్ అనేది మీకు రానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఏప్రిల్లోనే వస్తాయి. డేట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి మనకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది డౌన్లోడ్ చేసుకోవాలని పెట్టింది. డౌన్లోడ్ హాల్ టికెట్ అంటే ఈ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లోనే హాల్ టికెట్లు ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. అప్పుడు ఇష్యూ అయిన తర్వాత నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రజెంట్ అయితే అప్లికేషన్ చేసుకోరి. పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఓపెన్లో ఉన్నాయి. అంటే ఈ 9 పోస్టులకి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ, ఓసీ అందరూ ఈక్వల్ అన్నట్టు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లేదు, బీసీ రిజర్వేషన్ లేదు, అన్నీ ఓపెన్లో ఉన్నాయి. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఎస్సీలు అప్లై చేసుకోవచ్చు, ఎస్టీలు అప్లై చేసుకోవచ్చు, బీసీలు అప్లై చేసుకోవచ్చు, ఓసీలు అప్లై చేసుకోవచ్చు. ఈ 9 పోస్టులు ఎవరికి ఇస్తారు? ఎవరు టాప్ స్కోర్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. అంటే టాప్ 9 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఎవరైనా, రిజర్వేషన్తో సంబంధం లేదు. ఓకే. సో ఓపెన్లో 9 పోస్టులు ఉన్నాయి. పోస్టులు 9 ఉన్నాయి కదా అని అనుకోకుర్రి. అవి మీకు ఎట్లా అంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే మనం పోస్ట్ ద్వారా అప్లికేషన్ పెట్టాలి. చాలా తక్కువ మందే కాంపిటీషన్ ఉంటారు. ఇక మీ లక్కుని మీరు ట్రై చేసుకోర్రి. మీరు ప్రయత్నం అయితే చెయ్యుర్రి. గవర్నమెంట్ జాబ్ అండి ఇది. ఎగ్జామ్ లేకుండా గవర్నమెంట్ జాబ్ ఎవరు ఇస్తారు చెప్పండి? సో డ్రైవర్ పోస్ట్ కాబట్టి ట్రై చేసుకోర్రి, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్గా. ఇక్కడ ఛాన్స్ కూడా ఉంది. ద హైకోర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ రిజర్వ్స్ ద రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. తగ్గించడం అయితే తగ్గించారు వేకెన్సీస్, పెంచే ఛాన్సే ఉంది. సో వేకెన్సీస్ 9 పెంచే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ట్రై అయితే చేయండి. ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లికేషన్కి మనకి హాల్ టికెట్ వస్తుంది, లేకపోతే రాదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ పక్కా పాస్ కావాలి, ఫస్ట్ థింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బీ ఏబుల్ టు రీడ్, రైట్ తెలుగు ఆర్ ఉర్దూ ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ చదవడము, రాయడము రావాలి. ఓకే. మస్ట్ పొసెస్ ఏ కరెంట్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్. అంటే ఎల్ఎంవి లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకేనా? హెవీ లైసెన్స్ ఏం అవసరం లేదు, ఎల్ఎంవి ఉంటే చాలు. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్. ఏంది? విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ ద మోటార్ వెహికల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. అంటే 3 years కంటే ముందే మీ ఎల్ఎంవి తీసుకోవాలి. ఇది 2025 అయిపోయింది కదా. 3 years కంటే ముందే మీరు లైసెన్స్ తీసుకుంటే ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే. మీ లైసెన్స్ తీసుకొని 3 years కంప్లీట్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకుండా అంత ఏం లేదు, కానీ 3 years కంటే ముందే తీసుకొని ఉండాలి మీరు. ఓకే. ఏంటిది? ఎల్ఎంవి. అండ్ ఇంకోటి విత్ ఎండోర్స్మెంట్ టు డ్రైవ్ మోటార్ సైకిల్ అండ్ ఆటో రిక్షా. మోటార్ సైకిల్ అంటే 2 వీలర్ ఏదైతే ఉంటుందో 2 వీలరు అది, ప్లస్ ఆటో రిక్షా అంటే 3 వీలర్. మోటార్ సైకిల్ ప్లస్ ఆటో రిక్షా ప్లస్ ఎల్ఎంవి. మీ డ్రైవింగ్ లైసెన్స్లో ఈ 3 ఉండాలన్నట్టు. ఒకటి ఎల్ఎంవి, ఒకటి మోటార్ సైకిల్, ఒకటి ఆటో రిక్షా. ఈ 3 మీ డ్రైవింగ్ లైసెన్స్లో ఉండాలి. మీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని 3 years అయ్యి ఉండాలి. అలా అయితేనే ఈ జాబ్కి మీకు హాల్ టికెట్ వస్తుంది, అది అన్నట్టు. ఓకే. సో హెవీ లైసెన్స్ ఏం లేదు. ఎవరెవరైతే 2 వీలర్ ప్లస్ ఆటో రిక్షా ప్లస్ ఎల్ఎంవి తీసుకున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయరు. ఏజ్ 18 years మినిమము, మ్యాక్సిమం వచ్చేసి 46 years ఉంది. మనకి మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఎక్స్ట్రా పెట్టారు. 5 years ఎక్స్ట్రా పెట్టారు, 5 years. బట్ 46 years అయితే ఏజ్ లిమిట్. మనం మ్యాక్సిమం 46 years లోపే అందరు ఉంటారు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్ ఎట్లా చేసుకుంటారు?
ఏ స్కిల్ టెస్ట్ ఇన్ డ్రైవింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్. స్కిల్ టెస్ట్ పెడతారు, స్కిల్ టెస్ట్ అనేది పెడతారు డ్రైవింగ్లో. ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. కొంతమందిని ఫస్ట్ హాల్ టికెట్లు ఎవడైతే వస్తారో, హాల్ టికెట్లు అందరికీ రాకపోవచ్చు, అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్లు కొంతమందికి వస్తాయి, వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ పిలిచి స్కిల్ టెస్ట్ పెడతారు ఏప్రిల్లో. సో ద మోడ్ అండ్ అదర్ పార్టికులర్స్ ఆఫ్ ద సేమ్ విల్ బీ ఇంటిమేటెడ్ డ్యూ కోర్స్. మనకి ఫర్దర్గా చెప్తారు, హాల్ టికెట్లు వస్తాయి. ద స్కిల్ టెస్ట్ విల్ బీ 45 మార్క్స్. స్కిల్ టెస్ట్ 45 మార్కులు ఉంటుంది, ఓకే. అండ్ వైవా విల్ బీ 5 మార్క్స్. ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే 4 క్వశ్చన్లు అడుగుతారు, దానికి 5 మార్కులు ఉంటుంది. సో 45 + 5, ఇంటర్వ్యూ 5 మార్కులు, 45 మార్కులు మీ డ్రైవింగ్ టెస్ట్, మీ డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నారో దానికి కూడా మార్క్స్ ఉంటాయి అన్నట్టు. సో అది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ 45 మార్కులకు పెడతారు. అది పెట్టిన తర్వాత అందులోంచి మళ్ళీ 9 పోస్టులు ఉన్నాయి కదా, 9 × 3 27 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పిలుస్తారు. 1:3 అంటే డ్రైవింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత అందులోంచి 1:3 ఒక పోస్టుకి 3 మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అందులోంచి మళ్ళీ 9 మందిని తీసుకుంటారు ఫైనల్గా. సో ఇది అన్నట్టు. ఒకవేళ పోస్టులు పెంచితే చెప్పలేము, మన లక్ అదిగా. ఎగ్జామినేషన్ ఫీజు అయితే 500 ఉంది. సో ఆఫ్లైన్ అప్లికేషన్ ఎట్లా అంటే మీరు బ్యాంకులకు పోయి డీడీ కట్టాలి. బ్యాంకులో డీడీ, ద అప్లికెంట్ హ్యావ్ టు పే అన్ అమౌంట్, 500 కట్టాలి ఫస్ట్ డీడీ. ఎట్లా కట్టాలంటే ద సెడ్ ఎగ్జామినేషన్ ఫీజ్ హ్యాస్ టు బి పేడ్ బై ద వే డీడీ డిమాండ్ డ్రాఫ్ట్. బ్యాంకులకు పోయి సార్ నేను ఇట్లా అప్లికేషన్ చేసుకుంటున్నా, డీడీ కట్టాలంటే వాళ్ళు ఫామ్స్ ఇస్తారు. ఎవరు పేరు మీద కట్టాలి, ఏ జాబ్ కోసం కట్టాలి అంటే ఇక్కడ ఉంది చూడండి, ద రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఓకే, పేయబుల్ ఎట్ హైదరాబాద్. మనము దీని మీద కట్టాలి. మీరు మీ బ్యాంక్కి వెళ్ళి అడగండి, ద రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని దీనికి కట్టాలి. సో దీనికి మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకుని కూడా పోయి చూపించండి. అర్థమైంది కదా. మీరు బ్యాంకుకి వెళ్ళి ఇది చూపియుర్రి, మీ ఇట్లా హైకోర్టుకి డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, డీడీ కట్టాలి, ద రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఈ పేరు మీద మీరు డీడీ కట్టాలి. కట్టి ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి, అదే అప్లికేషన్ తోటి పంపాలన్నట్టు మనం, ఓకే. సో ఇక్కడ చూడండి మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద స్కిల్ టెస్ట్ అండ్ వైస్ వర్సా. ఇంటర్వ్యూలో 5 మార్కులు ప్లస్ స్కిల్ టెస్ట్లో 45 మార్కులు, ఆ రెండింటిని బేస్ చేసుకొని మనకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఏం చేస్తారంట అంటే ద ఎల్డర్ ఇన్ ఏజ్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద ప్రొవిజనల్ అంటే సెలెక్షన్. ఏజ్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళకి జాబ్ ఇస్తారన్నట్టు. ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తాయి అది. ఒకవేళ ఏజ్ కూడా సేమ్ ఉందనుకో ఇన్ కేస్ ఆఫ్ టై ఇన్ ఏజ్ ఆల్సో ద క్యాండిడేట్ విత్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే 10th క్లాస్లో మీకు ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటాయో వాళ్ళకి జాబ్ ఇస్తారు, అది అన్నట్టు. ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఏజ్ కూడా సేమ్ ఉందనుకో అప్పుడు 10thలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తుంటాయో వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. ఇక్కడ ఉంది చూడండి, డాక్యుమెంట్స్ సబ్మిటెడ్. అప్లికేషన్ చేసేటప్పుడు మనం పోస్ట్ పంపాలి. అప్లికేషన్ మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ పంపాలి. పోస్ట్కి ఏమేమి పెట్టాలంటే ఆ డీడీ కట్టినాం కదా 500 బ్యాంకులో, ఆ డీడీ కట్టిన ఫాము 500 కట్టిన రిసిప్ట్ ఉంటుంది అది, ప్లస్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్. ఇక్కడ మనకి మార్క్ లిస్టు పాస్ సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్ మెమో ఒకటి, సర్టిఫికేట్ ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్న 10th క్లాస్ మెమోనే, ఎందుకంటే 10th క్లాస్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అదే పెట్టాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్సు 2 పక్కల జిరాక్స్లు తీయుర్రి, ఫ్రంట్ అండ్ బ్యాక్ జిరాక్స్ తీయుర్రి, అదొకటి మీ 10th క్లాస్ మెమో ఒకటి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అదొకటి, మీ ఆధార్ కార్డు పెట్టుర్రి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుర్రి, మీ 10th మెమో పెట్టుర్రి, ఓకేనా. మీరు ఇవన్నీ లైసెన్స్ పెట్టుర్రి కంపల్సరీ. సో ఇది మెయిన్గా ఆధార్ కార్డు, క్యాస్ట్, 10th మెమో, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్లు పెట్టాలి. ఇంకొకటి ఏంది, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ టు బి పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఎట్ ద రైట్ ఆఫ్ ద టాప్ కార్నర్. మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్లో పేస్ట్ చేయాలి, అది మీకు చూపిస్తా. ఫర్దర్ ద అప్లికెంట్ షెల్ ఇంక్లూడ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ నాట్ టు బి అటెస్టెడ్ ఆర్ నాట్ టు బి పేస్టెడ్ ఎనీవేర్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. ఆల్ 3 photographs షెల్ బి లేటెస్ట్ అండ్ ఐడెంటికల్. ఒక అప్లికేషన్ ఫామ్లో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతుకు పెట్టాలి, ఇంకో 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ర్యాండమ్గా పంపాలన్నట్టు, ర్యాండమ్గా అలా పెట్టాలి, ఓకే. వాళ్ళు ఇక దేనికన్నా యూజ్ చేసుకుంటారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎంప్లాయీ, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఆల్రెడీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి, ఇది అన్నట్టు, ఓకే. ఇక్కడ చూసుకోండి, ద డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి సెంట్ బై స్పీడ్ పోస్ట్ కొరియర్. మనము ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానిలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతుకు పెట్టాలి, అది కూడా మనం పోస్ట్లో పంపాలి. ఆ డీడీ కట్టింది కూడా పోస్ట్లో పంపాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎక్స్ట్రా పెట్టాలి, అతుకు పెట్టింది కాకుండా. అది కూడా పోస్ట్ దేనికి పంపాలి, ఇప్పుడు ఎన్వెలాప్ ఉంటుంది కదా మనకి, ఇట్లా ఎన్వెలాప్ ఉంటుంది, ఇందులో మనం పేపర్లు అన్నీ పెడతాం, పైన రాయాలి కదా ఎక్కడికి పంపుతున్నావు పోస్ట్ అని చెప్పేసి. అడ్రస్ ఏంటంటే
పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ 2026, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ 2026 అని రాసి ఇక్కడ టు ద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ 500066 అని రాయాలి. ఓకేనా. ఆన్ ఆర్ బిఫోర్ February 28 by 5 PM, అంటే February 28 5 PM లోపు ఆ అడ్రస్కి మీ పోస్ట్ అనేది రీచ్ కావాలి. ఓకే. 2 separate సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలాప్స్ ఫర్ ద కమ్యూనికేషన్ టు ద అప్లికెంట్ బై ద హైకోర్ట్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. అంటే ఒక ఖాళీ ఎన్వెలాప్స్ ఉంటాయి కదా, ఎన్వెలాప్ అంటే ఏం లేదు, మనం పోస్ట్ పంపించేది ఉంటుంది కదా పేపర్, అదే ఎన్వెలాప్. ఒక ఖాళీ ఎన్వెలాపులు 2 తీసుకోర్రి, ఆ 2 కూడా అందులో పంపుర్రి. ఏదైతే మీరు పెద్ద ఎన్వెలాప్ ఉంటుంది కదా, ఒక పెద్ద ఎన్వెలాప్ తీసుకోర్రి సర్టిఫికెట్స్ అన్ని పెట్టడానికి. అందులో మీ సర్టిఫికెట్స్ పెట్టుర్రి, మీ డీడీ పెట్టుర్రి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టుర్రి, అప్లికేషన్ ఫామ్ పెట్టుర్రి. వాటితో పాటు 2 సెల్ఫ్ ఎన్వెలాప్ల పైన మీ అడ్రస్ రాయుర్రి, మీ ఇంటి అడ్రస్ రాయుర్రి. 2 సెల్ఫ్ ఎన్వెలాప్ల మీద రాసి ఆ 2 సెల్ఫ్ ఎన్వెలాప్లు కూడా ఈ పెద్ద ఎన్వెలాప్లో పెట్టుర్రి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపాలన్నా, మీకు జాబ్ వచ్చిందని చెప్పడానికి ఏదైనా పంపాలన్నా కూడా ఈ సెల్ఫ్ ఎన్వెలాపు వాళ్ళు మీకు పంపుతారు అన్నట్టు. సో 2 ఎన్వెలాపులు తీసుకొని మీ అడ్రస్ దాని మీద రాసి, రెండింటి మీద మీ హౌస్ నెంబర్, విలేజ్, నార్మల్గా మండల్, డిస్టిక్, ఫోన్ నెంబరు, మీ పేరు అవన్నీ రాసి ఆ 2 సెల్ఫ్ ఎన్వెలాప్లు కూడా మడతపెట్టి ఇందులో పెట్టుర్రి, ఈ పెద్ద ఎన్వెలాప్లు. అండ్ మిగతా ఫామ్స్ అన్నీ ఆ పెద్ద ఎన్వెలాప్లో పెట్టుర్రి. పెట్టి పైన ఈ అడ్రస్ రాయుర్రి, ఇప్పుడు ఏదైతే చెప్పినో ఆ అడ్రస్ రాసి పంపుర్రి అక్కడికి. ఓకేనా. సో అప్లికేషన్ ఫామ్ ఏంది, ఎట్లా ఫిల్ చేయాలని కూడా చూపిస్తా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ అడగవచ్చు. హెల్ప్ డెస్క్ నెంబర్ 040236889394. ఇక్కడ ఈమెయిల్ కూడా ఇచ్చిండు, ఈమెయిల్ డౌట్ ఉంటే పెట్టచ్చు. ఇక్కడ వర్కింగ్ అవర్స్లో 10:30 AM to 5 PM మనకు చేసుకోవచ్చు. ఈ మెయిన్ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హైకోర్ట్ తెలంగాణ. నోటిఫికేషన్ మనకి వచ్చింది ఇది. ఓకేనా. ఇది ఇక్కడ మనం పంపాల్సింది ఇదే. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతుకు పెట్టాలి. అఫీషియల్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో డ్యూలీ అటెస్టెడ్ బై గెజిట్ ఆఫీసర్. గుర్తుపెట్టుకోర్రి, అన్ని జిరాక్స్ల మీద ఒక గెజిట్ ఆఫీసర్ సంతకం ఉండాలి. ఇంక్లూడింగ్ ఇక్కడ మీరు అతుకు పెట్టే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద కూడా గెజిట్ ఆఫీసర్ సంతకం ఉండాలి. ఓకే. ఇది ఇక్కడ మీ నేము, మీ పేరు, మీ పేరెంట్స్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో రాయాలి. కేటగిరీ SC ST BC EWS రాయాలి. నెక్స్ట్ మీ క్యాస్ట్ ఇక్కడ ఉంది, క్యాస్ట్ రాయాలి. ఇక్కడ నార్మల్గా ఒక్క నిమిషం. నేషనాలిటీ ఇండియన్ అని రాయాలి. నేటివ్ ప్లేస్, డిస్టిక్ అండ్ స్టేట్, ఇక్కడ మీ డిస్టిక్ ఏందని రాయాలి. తర్వాత మీ స్టేట్ ఆబ్వియస్లీ. జెండర్ మేల్ ఫీమేల్ రాయాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆబ్వియస్లీ 10th తోటి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 10th తోటి అని రాయాలి. నెక్స్ట్ నార్మల్గా మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీ డ్రైవింగ్ ఎప్పుడు తీసుకున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ అప్పటి నుంచి 3 years మినిమం కదా. సో 3 years అయితే 3 years రాయుర్రి. 4 years బ్యాక్ తీసుకుంటే 4 years రాయుర్రి. 5 years బ్యాక్ తీసుకుంటే 5 years రాయుర్రి. 10 ఏళ్ళ కింద తీసుకుంటే 10 సంవత్సరాలు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని సంవత్సరాలు ఇక్కడ రాయుర్రి. ఓకే. ఆర్ యూ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ ఎనీ అవుట్సోర్సింగ్ అని ఉంది. ఇక్కడ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ వర్కర్స్ ఉంటే వాళ్ళు ఎస్ అని పెట్టుకోరు, లేదంటే నో అని పెట్టుకోరు. ఓకేనా. ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎస్ నో అని పెట్టుకోరు, మీకు ఏం ఎంప్లాయీ లేదు కాబట్టి. డీటెయిల్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ ఉంది. టైప్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్స్పోర్టు, నాన్ ట్రాన్స్పోర్టు, ఇది ఇక్కడ రాయుర్రి మనకి డ్రైవింగ్ లైసెన్సు. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అడుగుతుంది, నెంబర్ రాయుర్రి. డేట్ ఆఫ్ ఫస్ట్ ఇష్యూరెన్స్ మనకు అది ఎప్పుడు ఇచ్చిరు డేటు అది రాయుర్రి. అండ్ డేట్ ఆఫ్ వ్యాలిడిటీ అడుగుతుంది, వ్యాలిడిటీ రాయుర్రి. ఇష్యూ అథారిటీ, ఆ అథారిటీ అంటే డ్రైవింగ్ లైసెన్స్ మీదనే ఎవరు ఇచ్చిరు అని సంతకం పెట్టుంటుంది, అది రాయుర్రి. ఫుల్ అడ్రస్ ఇక్కడ ఫుల్ అడ్రస్ ఫర్ కరస్పాండెంట్, ఇక్కడ మీ అడ్రస్ మొత్తం రాయుర్రి. అండ్ ఇక్కడ మీ నార్మల్గా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా రాయుర్రి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ రాయండి. అండ్ ఇక్కడ వెదర్ అరెస్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ ఎనీ క్రైమ్ అంటే నో అని పెట్టుర్రి. వెదర్ ద అప్లికెంట్ ఎవర్ ప్రాసిక్యూటెడ్ ఇన్ కన్విక్టెడ్ అంటే నో అని పెట్టుర్రి. ఓకే. ఎనీ క్రిమినల్ కేస్ పెండింగ్ నో అని పెట్టుర్రి. 10th మెమోలో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, ఏమోలాంద నోస్, ఏమోలాంద హ్యాండ్ అని, అవి రాయుర్రి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఇది ఇక్కడ సిగ్నేచర్ పెట్టుర్రి, మీ డేటు ప్లేస్ రాయుర్రి. రాసిన తర్వాత దీన్ని మనము పంపాలి అప్లికేషన్ ఫామ్. ఇది ప్రింట్ తీసుకోర్రి. ఈ నోటిఫికేషన్ హైకోర్టు వెబ్సైట్లో ఉంటుంది. హైకోర్టు వెబ్సైట్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇది ప్రింట్ తీసుకోరు మీరు. ఈ PDF ఏదో దొరుకుతుంది అంటే హైకోర్టు వెబ్సైట్లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం తెలంగాణ హైకోర్టు, TG హైకోర్టు అని గూగుల్లో సెర్చ్ చేసుకుంటే కింద ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది తెలంగాణ హైకోర్టు అని. అది మనం క్లిక్ చేయరు. అది క్లిక్ చేసిన తర్వాత మనకి తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయినాక ఇక్కడ రిక్రూట్మెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్, ఇది క్లిక్ చేసుకోరు. రిక్రూట్మెంట్ ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కింద రిక్రూట్మెంట్ మొత్తం వస్తుంది. ఈ PDF డౌన్లోడ్ చేసుకోరు మీరు, అలానే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి PDFని.
సో వచ్చింది ఇక్కడ కింద చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఉంటుంది నోటిఫికేషన్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవర్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హైకోర్టు. ఇది నోటిఫికేషన్. ఇది క్లిక్ చేసుకుంటే ఇవరిదాకా పీడిఎఫ్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఇందులోనే మీ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మంచిగా ఫిల్ చేసుకోరి. ఓకే, ఫిల్ చేసుకొని అప్లికేషన్ చేసుకోరి. అర్థమైంది అనుకుంటున్న అందరికీ. డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టి డెఫినెట్గా రిప్లై ఇస్తా. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.